హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో ఎన్నో ఆలయాల వివిధ రూపాల్లో గర్భాలయ దేవతామూర్తులు ఉంటారు. కొన్ని చోట్ల సుధాబింబం కలిగిన ఆలయాలు ఉన్నాయి. అలాంటిది ఓ ఆలయం పుట్టమన్నులో అమ్మవారి రూపం ఏర్పడిన ప్రదేశం అది. ఈ ఆలయం అమ్మవారు గర్భవతి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ప్రధాన దేవతా సహజమైన పుట్ట రూపంలో తిరువళ్ళూరు సమీపంలోని పుట్లూరులోని అంగళ పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సుందరమైన ముఖం, విడదీసిన పెదవులు, దయగల కళ్ళు, అందమైన కనుబొమ్మలు, చేతులు, కాళ్ళు, గర్భవతి అయిన బొడ్డును కలిగి ఉంటుంది అమ్మవారు. ఈ దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ అమ్మవారి కరుణ కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న స్త్రీ రూపంలో దేవి నోరు తెరిచి పడుకుంటుంది. గర్భగుడి వెనుక గణేశుడు, తాండవరాయుడిగా నటరాజు, అంగళ పరమేశ్వరి ఆలయాలను చూడవచ్చు. సంతానం లేనివారు సంతానం కోసం ఇక్కడకు వస్తారని మరియు ఇతర సమస్యలకు పరిష్కారం, కోరికలు నెరవేరడం మొదలైన వాటిని కోరుకుంటారు. భక్తులు ఆరుబయట పూజా సామాగ్రి విక్రయించే దుకాణాల నుండి 5 నిమ్మకాయలు మరియు గాజులను కొనుగోలు చేయడం ఆచారం. భక్తులు ముందుగా ప్రధాన దేవతను పూజించే ముందు పుట్టను పూజించాలి. ఆపై మిగిలిన అన్ని దేవతలను పూజించాలి. పుట్లూరు అంగళ పరమేశ్వరి ఆలయం శివుడు మరియు పార్వతి ఒకప్పుడు మేల్మలయ్యనూరు నుండి రామాపురం వరకు కాలినడకన వచ్చారని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ రోజుల్లో ఈ ప్రదేశం వేప చెట్లతో నిండిన దట్టమైన అడవి. చాలా దూరం నడిచిన తర్వాత పార్వతి అలసిపోయింది కాబట్టి ఆమె కూర్చుని తనకు కొంచెం నీరు తీసుకురావాలని పరమేశ్వరుని కోరిందట. వెతుకులాటకు బయలుదేరాడు, కానీ దొరకలేదు. చివరగా సహజమైన నీరు ఉన్న కూమ్ నదికి వెళ్లారట. అకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభమైంది మరియు నది వరదలు వచ్చాయి. ఇంతలో పార్వతి శివుడి కోసం ఎదురు చూసి విసిగిపోయింది. ఆకలి మరియు దాహంతో దేవి నేలపై పడుకుంది. వెంటనే ఒక పుట్ట ఆమె పైకి వచ్చింది మరియు ఆమె దానిపై కలిసిపోయింది. కొంతకాలం తర్వాత శివుడు తిరిగి వచ్చి పార్వతి పుట్టలో కలిసిపోయిందని గుర్తించి ఆ ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడట. అమ్మవారి పక్కనే నిలబడి తాండవరాయనని పిలుచబడుతున్నాడు. గర్భగుడి ముందు మీరు నందిని కనుగొనగలిగే ఏకైక అమ్మవారి ఆలయం ఇదే. సో ఫ్రెండ్స్, చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.